నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ దిస్ ఈస్ లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. నెక్స్ట్ డే ఫ్లైట్ ఉండే అనమాట లండన్కి. మళ్ళీ ఐ నో ఐఎమ్ పోస్టింగ్ దిస్ ఆఫ్టర్ ఏజెస్. ట్రిప్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 3 months అయిపోయింది అనుకుంటా. ఈ లాస్ట్ డే ఆఫ్ ట్రిప్లో ఐటనరీలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ముందు డేలో ఏమైనా మిస్ అయితే కవర్ చేద్దామని అనుకున్నాం టైం ఉంటే. అండ్ ఫస్ట్ అయితే మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి ఒక వ్యూ పాయింట్ చూడడానికి వచ్చినాం అనమాట. దిస్ ఈజ్ లైక్ ఆల్ అదర్ బేసిక్ వ్యూ పాయింట్స్. లైక్ మౌంటైన్స్ దగ్గర మనకు వ్యూ పాయింట్స్ అయితే ఎలా ఉంటాయో ఇది కూడా అట్లానే ఉండే. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయినాం. లైక్ ఇక్కడికి వచ్చేవరకు 8:30 అట్లా అయినట్టుంది. సో వ్యూ పాయింట్ దగ్గర ఎవరు లేకపోయేసరికి ఇది యాక్చువల్ వ్యూ పాయింటా కాదా అనేది తెలియలేదు. బట్ సరే, ఇంకా మనమైతే కార్ పార్క్ చేసి చూద్దాం అనుకున్నాం. కానీ మేము వచ్చిన 5 minutesకే మిగతా 2-3 cars కూడా ఇట్లా వచ్చి ఆగినాయి అనమాట వ్యూ పాయింట్ చూడడానికి. అక్కడ ఒక 15-20 minutes ఉండి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయినాం. అయితే ఇది వెళ్తుంటే మధ్యలో అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా ట్రిప్కి వచ్చినట్టున్నారు. అండ్ వీళ్ళ దగ్గర హార్సెస్ ఉన్నాయి. మనం ఇక్కడ వెరీ ఆఫెన్గా హార్సెస్ చూస్తూ ఉంటాం. యూకేలో, లండన్లో కూడా ఇక్కడ రాయల్ ఫ్యామిలీస్ కూడా యూజ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బ్లాక్ లేక్ అనమాట. ఒక పార్క్ లాగా ఉంటుంది, చాలా పెద్దదే, చిన్నదేం కాదు. అక్కడ చిన్న చిన్న నేచర్ హైక్స్ అలాంటివి చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ టికెట్ ఫర్ ద నేషనల్ పార్క్. అసలే లాస్ట్ 2 days నుంచి హైకింగ్ చేసి నా కాళ్ళు అసలు నడవడానికి అస్సలు రావట్లేదు. అండ్ ఈ పార్క్లోకి ఓన్లీ పార్కింగ్ వరకే కారు, దాని తర్వాత ఇంకా కార్ లోపలికి తీసుకెళ్ళలేము. అక్కడ నుంచి ఒక 15 minutes వాక్ ఉందన్నమాట యాక్చువల్ ప్లేస్కి రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్స్లోనే కాకుండా నేను ఈ కంట్రీలో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ హనీ దొరుకుతుంది అనుకుంటా. బికాజ్ న్యాచురల్ హనీ అని చాలా స్టోర్స్లలో అమ్ముతున్నారు. అండ్ ఇలా స్టాల్స్ పెట్టి రోడ్డు పైన కూడా చాలామంది అమ్ముతున్నారు. అండ్ ఈ పార్క్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఐటమ్ వుడ్తో చేసింది. ఆ స్టాల్స్ అయినా కానీ, లేకపోతే అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ఉయ్యాలలు అయినా కానీ, ట్యాప్స్ అయినా కానీ, ప్రతి ఒక్కటి న్యాచురల్ వుడ్తోటే చేసిండ్రు. అండ్ ఒక 1 minute నా డ్రెస్ గురించి చెప్తా. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ఫ్యూ ఆఫ్ యూ లైక్డ్ ఇట్. సో ఇది మా మమ్మీయే స్టిచ్ చేసింది అనమాట. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసింది. చేసి కూడా ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు వేసుకోవడానికి టైం కుదిరింది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇందాక చెప్పిన కదా బ్లాక్ వాటర్ లేక్ అని, ఇదే అనమాట ఆ లేక్. ఐ థింక్ నా కెమెరా లెన్స్ ఈ లేక్కి అంత న్యాయం చేసినట్టు నాకు అనిపించట్లేదు ఇప్పుడు చూస్తుంటే. బికాజ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ఇక్కడ వీడియోలో అంత బాగా అయితే ఏం అనిపించట్లేదు, బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, ట్రస్ట్ మీ.
యాక్చువల్గా ఈ ప్లేస్ చాలా బాగుంది. అసలు మనం ఎక్కడ ఆగకుండా చూసుకుంటూ వెళ్తేనే ఒక 1 అవర్ పడుతుంది అనమాట, అంత పెద్దగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని సీనరిక్ వ్యూసే ఉన్నాయి, అంత బాగుందనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి, లైక్ ఇందాక ఒక లేక్ అండ్ దెన్ ఇప్పుడు వుడ్స్, దాని తర్వాత ఫ్లవర్స్ది అండ్ ఇంకొకటి రెస్టారెంట్ దగ్గర, అట్లా చాలా బాగుండే. అండ్ నాకు ఈ బ్రిడ్జ్ చూసిన తర్వాత 90s అండ్ ఎర్లీ 20sలో మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్ గుర్తొచ్చిందనమాట. అండ్ అక్కడ ఒక 1.5 hours స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పాట్కి స్టార్ట్ అయినాం. దిస్ ఈజ్ ద నెక్స్ట్ స్పాట్. అండ్ ఇప్పటి నుంచి మీరు మేబీ ఎంజాయ్ చేస్తారు ఈ వ్లాగ్ అని అనుకుంటున్నా. సో దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ తారా కెనియన్. ఈ ట్రిప్ మొత్తంలో నేను మోస్ట్లీ అవైటెడ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఇక్కడికి ఒక అడ్వెంచర్ చేయడానికి వచ్చినాం అన్నమాట. అసలు ఆ అడ్వెంచర్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ బ్రిడ్జ్ మించల్ పోతుంటేనే దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అడ్వెంచర్. అంత భయంకరంగా ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్లో ఏముంది, అంత నార్మలే కదా అని అనుకుంటే కాదు. దీని కింద ఒక డీపెస్ట్ కెనియన్ ఉందన్నమాట. యూరోప్లోనే ఫస్ట్ డీపెస్ట్ కెనియన్ అంట అండ్ వరల్డ్లోనే సెకండ్ డీపెస్ట్ అంట ఇది. నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూసిన. ఇది డీపెస్ట్ కెనియన్ అని తెలుసు కానీ ఇంత పెద్దదని నాకు తెలీదు. నేను మొన్న ఒకరోజు దేనికోసమో జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. ఒకవేళ ఇది వీడియో తీసేటప్పుడు వెళ్ళుంటే మాత్రం నేను అడ్వెంచర్ చేసేదాన్ని కాదేమో, అంత డేంజర్ అని తెలిసి ఉంటే. సో నేను మార్నింగ్ ఒక ఫ్రాక్ వేసుకున్నా కదా, ఇలాంటి అడ్వెంచర్ చేయడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు ఫ్రాక్. సో మళ్ళీ నేను ఇంకో డ్రెస్కి చేంజ్ అయినా అనమాట. అండ్ ఈ ప్లేస్లో రోడ్డు పైన అండ్ ఆ బ్రిడ్జ్ పైన నడవాలంటేనే చాలా భయంకరంగా ఉంది. బికాస్ రోడ్ కొంచెం అటు ఇటు అయినా కింద లోయనే ఉందన్నమాట. సో అండ్ ఈ బ్రిడ్జ్ అంటే నేను అసలు ఇంకొక 4-5 అడుగులు వేసిన అనుకుంటా అంతే. అస్సలు నేను రానని బ్రిడ్జ్ పైనే వణకడం స్టార్ట్ చేసిన నేను. లేక్ దగ్గర కూడా ఒకటి అబ్జర్వ్ చేసే ఉంటారు చాలామంది, సైకిల్స్ పైన వచ్చి రైడ్స్ చేయడం అండ్ ఇక్కడ బైక్స్. ఇక్కడ ఈ కంట్రీలో నేను చాలా ఫ్రీక్వెంట్గా చూసిన, మేబీ షూట్ చేయలేదనుకుంటా, బట్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఎంజాయింగ్ దేర్ ట్రిప్. అసలు చాలా పెద్ద అడ్వెంచర్ చేయడానికి వచ్చినా అని చెప్పినా కానీ అసలు ఏంటిదనేది ఇంతవరకు చెప్పలే కదా. నేను జిప్ లైన్ చేస్తున్నా. మీరు లాస్ట్ ఇయర్ నా వ్లాగ్ ఒకటి చూసి ఉంటే, నేను ఇంతకు ముందు కూడా జిప్ లైన్ చేసిన, బట్ దట్ ఈస్ లైక్ 10% ఆఫ్ ఇట్ అంతే. బికాస్ అదొక బీచ్ దగ్గర చేసిన అనమాట. ఇన్ కేస్ కింద పడినా కానీ వాటర్లో పడడం లేదా శాండ్లో పడడం అయినా కానీ కాలు చేతులు ఇరుగుతాయి అనుకోండి. బట్ ఇదైతే పడిపోతే ఇంకా కింద లోయలోనే, అసలు మనం దొరకము. అసలు ఇలాంటి అడ్వెంచర్స్ నిజంగా అట్లా చేస్తే అంటే కాదు, మోస్ట్లీ అందరూ చాలా ప్రికాషన్స్ తీసుకొని ఉంటారు, కానీ ఇంకా మన బ్యాడ్ లక్ అంతే. సో ఇక్కడికి రాగానే ఫస్ట్ 1 hour అయితే చాలా వర్షం పడి ఇంకా జిప్ లైన్ చేయడం వద్దు అని అనుకున్నాం, కానీ వర్షం ఆగిపోయింది. ఇంత దూరం వచ్చి దీనికోసమే మోస్ట్ వెయిట్ చేసి మళ్ళీ ఇంకా చేయకపోతే రీగ్రెట్ ఫీల్ అవుతామేమో అని భయపడుకుంటూ వణుక్కుంటూ ఆ మెట్ల మీద స్లిప్ అవ్వకుంటూ అట్లా పైనకి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి వెయిట్ చేసిన తర్వాత కూడా ఇంకా నాకు ధైర్యం చాలక నా వెనకాల వచ్చిన వాళ్ళని చాలామందిని పంపించేసిన. వామ్మో, నేను రాను అనుకుంటేనే కొంచెం ధైర్యం చేసి అయితే పోయినా. Sit back. Okay. Lean back. ఫైనల్గా అయితే వచ్చి బెల్ట్ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నా. అండ్ నేను తనను ఒక సిల్లియెస్ట్ క్వశ్చన్ అడిగిన. సిల్లీ అంటే ది మోస్ట్ సిల్లియెస్ట్ క్వశ్చన్. అంటే ఆయన సిల్లీ అని అనే వరకు కూడా నాకు అర్థం కాలే. నేను తనని ఏమడిగినా అంటే, పర్లేదు కదా, గట్టిగానే పెట్టిండ్రు కదా, మళ్ళీ నేను వెనకకి తిరిగి వస్తానా లేకపోతే అటు నుంచి అట్టే పోతానా అనే క్వశ్చన్ అడిగిన.
ఎందుకంటే నాకు హైట్ ఫోబియా ఉంది. నేను సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి చూస్తేనే నా గుండె దడదడ అని కొట్టుకుంటుంది అన్నమాట. అట్లాంటిది ఇప్పుడు అడ్వెంచర్స్ చేయడానికి అన్నిటికీ రెడీగా ఉన్నా. రెడీ అంటే రెడీగానే ఉన్నా, కానీ భయంతో. Earlier, before the finish, before the end, because sometimes strong wind in facing canyon and you slow down and stop earlier, maybe. If you సో తను ఇక్కడ ఏం చెప్పిండంటే, స్ట్రాంగ్ విండ్ వచ్చినప్పుడు మీరు మధ్యలోనే ఆగిపోతారు, ఏం భయపడకండి, ఆపోజిట్ అటు సైడ్ ఉన్న మా టీం మీకు ఒక రోప్ ఇస్తారు, ఆ రోప్ పట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని గుంజుతారు అని చెప్పిండన్నమాట. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ గెస్ వాట్, మనం బేసిక్గా దరిద్రం జేబులో పెట్టుకొని తిరుగుతాం కాబట్టి నా నిజంగానే మధ్యలో ఆగిపోయింది. మధ్యలో అంటే ఎగ్జాక్ట్లీ డీపెస్ట్ లోయ ఉన్న దగ్గర కాదు, కానీ కొంచెం ఇంకా ఎండింగ్లో ఇంకొక 10 seconds అయితే రీచ్ అవుతా అన్నప్పుడు ఆగిపోయింది అనమాట. అండ్ వాళ్ళు రోప్ ఇచ్చిండ్రు, ఆ రోప్తో నేను బయటకు వచ్చేసిన. ఇది నా రియాక్షన్ నా ఫ్రెండ్ని పుష్ చేసేటప్పుడు. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది నా పని అనుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి ఆయన నన్నే పుష్ చేసిండు అనమాట. ఫైనల్లీ ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని వదిలేసిన అనమాట. అండ్ దట్ వాజ్ మై రియాక్షన్. అసలు మస్త్ అనిపించింది. ఒకవేళ చేయకపోతే చాలా గిల్ట్ ఫీల్ అయ్యేదాన్ని. ఇక్కడ కింద మీకు నేల కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ అక్కడికి వచ్చినాక నాది ఆగిపోతే ఇంకా వాళ్ళ రోప్ ఇస్తే ఆ రోప్ సహాయంతో వచ్చిన. అండ్ లిటరల్లీ బయటికి వచ్చిన తర్వాత నా హ్యాండ్స్ లెగ్స్ చాలా సేపు షివర్ అయినాయి అనమాట. మేము స్టార్ట్ అయ్యే దగ్గర కార్ పెట్టినాం అనమాట. సో అక్కడ నుంచి మేము వస్తే ఇక్కడికి ఆపోజిట్ సైడ్ వచ్చినాక రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాన్లో మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడికి దింపుతారు. జస్ట్ ఒక బ్రిడ్జ్ గ్యాప్ ఉంది మధ్యలో, ఇందాక మీకు కార్లో చూపించిన కదా ఆ బ్రిడ్జ్ మాత్రమే. అండ్ వీళ్ళందరూ నాకంటే ముందు నా తర్వాత చేసిన వాళ్ళు అనమాట. సో ఒక 5-6 మెంబర్స్ని కలిపి మళ్ళీ మనం స్టార్ట్ అయిన ప్లేస్ దగ్గర తీసుకుపోయి డ్రాప్ చేస్తారు. అండ్ మీరు అప్పటి నుంచి వెదర్ అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు కొండల మధ్యలో నుంచి మంచు పొగలు ఎట్లా వస్తున్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు. మేము ఇప్పుడే ఇటు ఊతా నాకు అదేమన్నా లైన్ ఇప్పుడే జిప్ లైన్ ఫినిష్ చేసినాం. అంటే వచ్చే ఒక 5 minutes అవుతుంది. ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చే వరకు షివరింగ్ మొత్తం అయింది, కానీ కాలు చేతులు వణికినాయి. కానీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు. రోప్ మీద ఉన్నంత సేపు మంచిగా అనిపించింది. కిందికి చూసినా కూడా అంత భయం కాలే. నాకు హైట్ ఫోబియా బాగా, నార్మల్గా సెకండ్ ఫ్లోర్ నుంచి కంటే ఎక్కువ నేను చూడ, కానీ ఏమో ఈ జిప్ లైన్ చూస్తే మంచిగా అనిపించింది. ఇంకా అడ్వెంచర్స్ చేయాలి ఫ్యూచర్లో ఖచ్చితంగా. నీకు ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది, బాగుంది. అంతేనా? ఏం టార్చర్ అయింది అంటే అది ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి మధ్యలో కనబడి ముందే చెప్పింది కదా, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఆగిపోవచ్చు మధ్యలో అని చెప్పి. అక్కడ కొంచెం అట్లా అనిపించింది, మిగతా అంతా పర్ఫెక్ట్. అండ్ అసలు మెయిన్ది మీ అందరికీ చెప్పడం మర్చిపోయినా, నేను ఆ జిప్ లైన్ మీద ఉన్నప్పుడు నా ఫోన్తో నేను వీడియో తీసుకున్నాను అనమాట. అండ్ దట్ 2-3 times వీడియో కట్ చేసి అండ్ బ్యాక్ కెమెరా పెట్టి వెనకకు తిప్పి ఇదంతా నేను నా సెల్ఫ్గా చేసుకున్నా. బికాజ్ వీళ్ళు ఏం కెమెరా అవన్నీ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఈ మెమరీ, ఈ ఎక్స్పీరియన్స్ ఒక మెమరీ లాగా ఉండిపోవాలి, ఎప్పుడైనా నన్ను నేను చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని. సో నేను ఖచ్చితంగా వీడియో తీసుకోవాలని డేర్ చేసి, పోతే పోయింది, ఫోన్ కింద పడితే పోతుంది కదా, అంతే, ఒకవేళ ఉంటే మెమరీ ఉంటుంది కదా అని నేను డేర్ చేసి కెమెరా ఫోన్ పట్టుకొని వీడియో తీసుకున్నా. అండ్ నా ఫ్రెండ్ అయితే ఫుల్ ప్రౌడ్ ఉండే. అసలు నేను ఫుల్ భయపడ్డా నువ్వు ఎట్లా పట్టుకున్నావు అని. బికాజ్ మోస్ట్లీ ఎవరు ఫోన్ పట్టుకొని వీడియో తీసుకోలే, ఒకరిద్దరు తప్ప. సో నేను ఖచ్చితంగా మెమరీ ఉండాలని అట్లా అంత సాహసం చేస్తూ కూడా ఫోన్ పట్టుకొని వీడియో తీసుకున్నాను అన్నమాట.
నా సోల్ని మైండ్ని కాకుండా ఫైనల్లీ నా టమ్మీని హ్యాపీ చేసే టైం కూడా వచ్చిందన్నమాట. ఫైనల్లీ రెస్టారెంట్కి వచ్చినాం తినడానికి ఆఫ్టర్ 2 days. ఇది మన ఇండియన్ రెస్టారెంటే. ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, దానికి 2 stores ఉన్నాయి అనమాట. ఒకటి నార్త్కి ఒకటి సౌత్కి అట్లా ఉన్నట్టుంది. అండ్ మేము ఫస్ట్ డే వెళ్ళింది అయితే చాలా చిన్న రెస్టారెంట్ అనమాట. సేమ్ వీళ్ళదే మసాలా ఆర్ట్ వాళ్ళదే. అండ్ ఇదైతే అంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. టైం ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ ఖచ్చితంగా 3-4 అయితే దాటింది. ఆ టైంకి మేము లంచ్ చేస్తున్నాం అన్నమాట. సో అప్పుడు నేను చెప్పిన కదా నాన్ వెజ్ తినట్లేను అని. నా ఫ్రెండ్ అయితే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు అంత ఐడియా లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే. అండ్ నేనేమో పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా బికాస్ నేను ఫస్ట్ డే తిన్నప్పుడు నాకు మస్తు నచ్చింది. ఇప్పుడు నేను ఇది చెప్తే మేబీ హైదరాబాద్లో ఉండే వాళ్ళు అఫెండ్ అవ్వచ్చు, కానీ ద బెస్ట్ బిర్యానీ ఐ ఎవర్ హ్యాడ్ ఈవెన్ ఇన్ హైదరాబాద్. బట్ నేనైతే పన్నీర్ బిర్యానీ తిన్నా. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ ఇంతకంటే బెస్ట్ ఇంకెక్కడైనా ఉంటే మాత్రం ఐ రియలీ వాంటెడ్ టు నో, బికాజ్ ఇంత మంచి బిర్యానీ నేను ఎక్కడ తినలే. ఏమో సేమే కావచ్చు. ఫస్ట్ పెట్టగానే చప్పగా అనిపించింది. అప్పుడు ఇంద్రా అనుకో పక్కన చూసేవారికి గ్రేవీ కలుపుకోలేని కనిపిస్తలేదు నేను ఏం చూపిస్తున్నాను. అండ్ బిర్యానీలోకి రైతా పెట్టిండ్రు, థిక్ కర్డ్. మేబీ కర్డ్ అయి ఉండకపోవచ్చు, అది యోగర్ట్ అనుకుంటా. అసలు ఎంత బాగుందంటే, మాకు ఒకప్పుడు డైరీ ఫామ్ ఉండే, మేము ఓన్గా పెరుగు తోడేసుకునే వాళ్ళం. అప్పుడు కూడా ఇంత టేస్ట్ అనిపించలే నాకు, అంత బాగుండే. అండ్ కమింగ్ టు ద సర్వీస్, టాప్ నాచ్. అసలు సర్వీస్ బాగా చేసిండ్రు, చాలా పేషెంట్గా. అండ్ ఐ మీన్ మనం ఇంక ఇండియన్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇండియన్సే. సో మేబీ ఇండియన్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా మేబీ ఈ కంట్రీలో అలానే ట్రీట్ చేస్తారు కావచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారని. అండ్ వీ గేవ్ దెమ్ a 5-star రేటింగ్ అండ్ a tip too. కడుపు నిండా తిన్నా. పెట్టించండి చూసిన. డిన్నర్ సెట్ ఆల్మోస్ట్ డిన్నర్ టైంకే చేసినాం లంచ్. ఎంత బాగా అనిపించిందో. 2 రోజుల శ్రమ ఏమంటారు దాన్ని, ఆకలి బాధ. 2 రోజుల ఆకలి బాధ తీరిపోయింది. సూపర్. ఎవరైనా టోల్ వస్తే పైసలు కట్టాలని బాధపడతారు, కానీ నేను టోల్ చూసిన ప్రతిసారి హ్యాపీగా ఫీల్ అయినా. బ్యాక్ హోమ్ వైబ్స్ వచ్చి ఉండే అన్నమాట. కింద ఎక్స్ట్రాక్ట్ నాకేట వస్తుంది. అయ్యో చిల్లర ఎంత అవి 250 టోల్ కి. 250 లేవు నా దగ్గర. ఉట్టా 250 లేదా? 250 లేదా? హలో బాయ్. అట్లా మెల్లగా లంచ్ చేసిన తర్వాత ఈరోజు కైట్నరీ అయితే మొత్తం అయిపోయింది. కానీ సెకండ్ డే రోజు మేము ఒకటి మిస్ చేసినాం అన్నమాట, విచ్ ఈస్ ఆప్షనల్. బట్ అది డెఫినెట్లీ చూడాల్సిన ప్లేస్, కానీ మా ఐట్నరీలో ఆప్షనల్ ఉండే. ఇంక ఇప్పుడు టైం ఉంది కదా అని వెళ్తున్నాం. అండ్ ప్లేస్ ఈస్ కాల్డ్ సెవెటీ స్టెఫెన్ అనమాట. ఇది ఒక బీచ్ అండ్ ఇది లైక్ ఒక ఐకానిక్ ఐలాండ్ రిసార్ట్ అన్నమాట. ఐ మీన్ రిసార్ట్ అంటే ఇంకా మనం వెళ్ళే అంత రేంజ్ కాదనమాట, పెద్ద మిలీనియర్స్ వెళ్ళే అంత. ఐ మీన్ ఆ ఐలాండ్ మొత్తం ఒకరే బుక్ చేసుకోవాలి, లైక్ పెద్ద పెద్ద మిలీనియర్స్ అయితేనే వెళ్ళగలుగుతారు. అండ్ ఫుల్ ఎక్స్పెన్సివ్ కూడా అది. అండ్ డ్రైవే టు దట్ బీచ్ ఈస్ హారిబుల్. అసలు మస్తు భయపడుకుంటూ పోయినాం. ఒక్క సైడ్ మాత్రమే రోడ్డు ఉంది అండ్ ఒక్క రోడ్లోనే 2 వే ఉందన్నమాట. కిందికి మొత్తం లోయ ఉంది. రైటా వాడు ఎటు పోయిండు? రైట్ పోయిండు.
వాడు రైట్ పోయిండు, ఎటు పోయిండు? ఏమో సెఫాటి స్టెఫెన్ అదే కనబడ్డదా? కనిపించిందా? ఓకే. ఇప్పుడు ఇంకొక ఓకే కిందే పార్కింగ్. ఇటు పోదాం ఇంకా. వద్దు. అసలైతే నేను పార్కింగ్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఒక 500 మీటర్స్ అవతల ఒక పార్కింగ్ ఉండే, అక్కడే అనుకున్నా. కానీ ఆల్మోస్ట్ వాటర్ దాకా తీసుకొచ్చేసింది పార్కింగ్. అందరు కార్స్ ఇక్కడే పార్క్ చేసిండు అనమాట. ఇప్పుడు జూమ్ చేసినాం కదా, అదే ఆ ఐలాండ్ అనమాట. ఐ నో కెమెరా ఇస్ నాట్ డూయింగ్ ఇట్స్ జాబ్, కానీ అంటే ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయింది. సో అందుకనే ఆపోజిట్ ఉంటే కనిపించేదేమో, బట్ సన్సెట్ దగ్గరే ఉంది కాబట్టి ఆ ఐలాండ్ పెద్దగా కనిపించట్లేదు. కానీ ఇంకొంచెం లోపలికి వెళ్ళి తీయడానికి ట్రై చేస్తాను నేను. And this wave sound is so healing. And that's the wrap up for the trip, guys. I know చాలా మంత్స్ తర్వాత ఇలాంటి ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నా, బట్ ఐ హోప్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మన వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.